అందరికీ నమస్కారం. రీసెంట్ టైమ్స్లో సినీ నటీ నటులకు సంబంధించి మరణ వార్తలు అనేవి కొన్ని విన్నప్పుడు కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది. నేను ఆల్మోస్ట్ ఒక వీడియో కూడా అప్లోడ్ చేయబోతున్న మూమెంట్లో ఇషా డియోల్ ధర్మేంద్ర కూతురు స్టేట్మెంట్ బుద్ధి ఉందా లేదా, ఏం మాట్లాడుతున్నారు, ఏం ఇస్తున్నారు, మా నాన్న బాగానే ఉన్నారు, ట్రీట్మెంట్ నడుస్తుంది, చనిపోయారు, రెస్ట్ ఇన్ పీస్, ఆయన చరిత్ర ఇది, ఆయన ఇది ఏంది అసలు అని చెప్పేసాను. అయ్యి బాబు అని చెప్పేసి ఆ వీడియో నేను ఇంకా డిలీట్ కొట్టేసాను. ఇప్పుడు ఆయన డిశ్చార్జ్ చేయాలి. అదే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన మనిషిని నేను ఆల్రెడీ చనిపోయాడని చెప్పేసి పోస్టుల మీద పోస్టులు పెట్టారు అంతా కూడా. ఎలా అన్నప్పుడు వెంటిలేటర్ మీద ఉన్నాడు, ఇక కష్టం, ఇక ఇచ్చేశారు వార్తలు. ఈరోజు డిశ్చార్జ్ చేశారు అంటే ఆక్సిజన్ సపోర్ట్ అవసరం లేకుండా బాగానే ఉన్నాడా, ఇక ఆయన చనిపోతారమ్మా ఇంటికి తీసుకురాడమ్మా అని చెప్పేసి పంపారా తెలియదు. ఆయనైతే క్షేమంగా ఉండాలని అయితే కోరుకుంటున్నాం. ఆయన వయసు 89 సంవత్సరాలు. ప్రకాష్ కౌర్ మొదటి భార్య, రెండో భార్య హేమలని, మొదటి భార్యగా సన్నీ డియోల్, బాబీ డియోల్, ఆ తర్వాత వచ్చేసి ఈషా డియోల్, క్రమేణా మరికొంత పిల్లలు. మొదటి భార్య ఉండంగానే రెండో పెళ్లి చేసుకోని చెప్పేసి అనుకున్నప్పుడు హిందూ వివాహ చట్టం అనేది ఒప్పుకోదు మొదటి భార్య విడాకులు ఇవ్వకుండా. అందుకని ఏకంగా ఈయన ముస్లిం మతంలోకి మారాడు. ఈమె సైతం ముస్లిం మతంలోకి తీసుకొని హేమలని కూడా పేర్లు మార్చుకొని పెళ్లి చేసుకున్నారు. కేవలం పెళ్లి కోసం మతం మార్చుకున్నారు. బట్ వాళ్ళ పద్ధతులు అవన్నీ కూడా హిందూ పద్ధతులే. సో విషయం ఏంటి మరి, ఈయన శ్వాసకోశ సంబంధిత సమస్యలలో ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యారు. ఈ డిశ్చార్జ్ అన్నది ఏ రకమైన డిశ్చార్జ్, ఇక చనిపోతారమ్మా తీసుకెళ్ళిన ఇంటికని పంపారా, లేదు పూర్తిగా కోలుకున్నారులేమ్మా అని చెప్పి పంపారా తెలియదు, చూద్దాం. బట్ ఆయన అయితే ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. రేపు డిసెంబర్లో కూడా ఇక్కీస్ అని ఇంకో సినిమా కూడా రాబోతుంది ఈయనదే. సో ఓవరాల్గా వార్తలకు సంబంధించి కొంచెం కేర్ఫుల్గా అయితే మనమంతా ఉండాలి. ఈవెన్ ప్రేక్షకులు కూడా ఒక వార్తను నిజమా అబద్ధాన్ని నమ్మాల్సి వచ్చినప్పుడు క్రాస్ చెక్ చేసుకుని ఒక మంచి ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఇక ఇషా డియోల్ కానీ హేమల్ని కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మరలా ఇదే అంటున్నారు, మేము చెప్పేంత వరకు ఒక విషయానికి సంబంధించి మీరు నిర్ధారణగా రావద్దు, మేము చెబుతాం మా నాన్నగారు బాగున్నారని ఇషా, మా భర్త బాగున్నారని చెప్పేసి హేమలని చెప్పారు. నిజంగా ఆయన ఆరోగ్యంగా ఉన్నారని నేను కోరుకుంటూ, ధర్మేంద్రకు సంబంధించి నిన్న ఆయన మరణించిన వార్తని అబద్ధం, ఆయన డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళారనేది ఈరోజు అది నిజం.